హలో ఎవరన్. కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరంగా డిపాజిట్లో కూడా లేకుండా ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ రోజు కూడా బయటకు వచ్చి రాజకీయాల గురించి కానీ అతని వర్గం గురించి కానీ ఏడు కూడా ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడలే కొడాలి నాని. అసలు కొడాలి నాని నిన్న ప్రెస్ ముందుకు వచ్చి నాకు ఒక బైపాస్ సర్జరీ జరిగింది, దానివల్ల నేను రాజకీయాల్లో యాక్టివ్గా లేను గత 6 నెలల సంది, బట్ ఇప్పటి నుంచి మాత్రం రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటా, ప్రజలకు పోతా, ఏదైతే తప్పులు జరుగుతున్నాయో, ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నింటి మీద కూటమి గవర్నమెంట్ నేను ప్రశ్నిస్తానని చెప్పేసి మాట్లాడుతుండు. కొడాలి నాని గారు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని చెప్పి అంటే, కొడాలి నాని గారు గుడివార ప్రజలకి నేను ఏది చెప్తే అదే అన్న స్థాయి నుంచి ఈ ఓడిపోయిన కడికి ఆయన ఎందుకు వచ్చిందో ఫస్ట్ ఆయన తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలన్నది ఆయనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొడాలి నాని గారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు కావచ్చు, మంత్రి పదవి లేకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు, కొడాలి నాని గారు చేసింది ఏమైనా ఉంది అని అంటే రావాలి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తుంది ఆడేమన్నా పోటీగాడ, ఇంకా నేను ఆ మాటలు మాట్లాడదలుచుకోలే, బట్ నోటికి ఏదొస్తుంది ఇష్టానుసారంగా మాట్లాడి అగౌరవంగా మాట్లాడి కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా రాజకీయాల విమర్శలు ఖచ్చితంగా చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. రాజకీయం అంటేనే ప్రతి విమర్శలు ఉంటాయి, బట్ దానికి ఒక పద్ధతి, ఓ పాడు, ఓ లెక్క ఇవన్నీ ఉంటాయి. బట్ అవి ఏం లేకుండా నేను ఏం మాట్లాడి నడుస్తుంది, నన్ను ఎవడేం చేస్తాడు అన్న కాడికి ఇష్టానుసారంగా మాట్లాడి ఆ గుడివాడ ప్రజలు ఎవరైతే ఓటేసారో వాళ్ళు కూడా ఇంక అవసరమా ఈసంటోడు మనకి అన్న కాడికి డిసైడ్ అయిన తర్వాతనే ఇంత ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది కొడాలి నాని. ఇప్పుడు కొత్తగా నువ్వు యాక్టివ్ అయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే నువ్వు ప్రభుత్వం ప్రశ్నించి, ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తుందంటే ప్రశ్నించు. కూటమి ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ప్రజలకు ఏం కావాలో వాటి మీదనే పనిచేస్తుంది. అవి రోడ్లా, లేకపోతే పెన్షన్లా, లేకపోతే అన్నా క్యాంటీన్లా, అది ఏందనేది కూటమి ప్రభుత్వం క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది. కాబట్టి నువ్వు ప్రశ్నించాలంటే ప్రశ్నించు, 100 ప్రశ్నించు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉంటా, ధర్నాలు చేస్తా, పాల్గొంటే నువ్వు ధర్నాలు చేసే అవకాశం అయితే కూటమి ప్రభుత్వం ఇయ్యదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఆ అవకాశం అయితే కుటుంబ ప్రభుత్వం ఇప్పట్లో ఇయ్యదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ఏ చిన్న పని కూడా చేస్తలేదు. ప్రజలు మేలుకోలే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, కూటమి మంత్రివర్గం ఏదైతే ఉందో జనసేన, టీడీపీ ఇవన్నీ ప్రజల మంచి కోసమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజలకు హాని కలిగించే పని కూటమి ప్రభుత్వం ఎంత కూడా చేస్తలేదు. మహిళలకు ఫ్రీ బస్ దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి, పోలవరం దగ్గర నుంచి, విశాఖపట్నం ఐటీ హబ్గా మార్చే అభివృద్ధి పనుల దగ్గర నుంచి నువ్వు దేనికోసం ప్రశ్నిస్తావు చెప్పు? అంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చినందుకు ప్రశ్నిస్తావు కూటమి గవర్నమెంట్ని? ఎల్ఎన్టీని తీసుకొచ్చినందుకు చెప్తావా? కూటమి ప్రభుత్వాన్ని టీసీఎస్ వచ్చినందుకు చెప్తావా? కాగ్నిజెంట్ వచ్చినందుకు చెప్తావా? దేనికోసం అని చెప్పి అంటే పోలవరం ప్రాజెక్టు కేంద్రంతో కష్టపడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పోలవరం కంప్లీట్ చేస్తున్నందుకు ప్రశ్నిస్తావా? దేనికోసం ప్రశ్నిస్తావు? అమరావతిని అభివృద్ధి చేసినందుకు ప్రశ్నిస్తావా? నువ్వు ప్రశ్నించడానికి కుటుంబం దగ్గర ఒక్క తప్పు కూడా లేదు. అది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు. మేబీ చాలా ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నావు కాబట్టి నీకు కూడా తెలుసు. కొడాలి నాని గారు అంటే ఆ గుడివాడ ప్రజలకి ఒక అభిమానం, ఒక ప్రేమ అవన్నీ ఉండే ఒకప్పుడు. ఖచ్చితంగా మీ మంచితనం, మీది ఏదైతే కొన్ని రోజులు మంచి చేసిరో అవన్నీ అప్పుడున్నాయి. బట్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో శృతి మించి బూతులు మాట్లాడు అంటే ఎవరిని ఏం చేయడు. ఇప్పుడు వేరేటోళ్ళు ఇప్పుడు కూటమిలో ఉన్నటోళ్ళు ఎవరు కూడా బూతులు మాట్లాడతలేరు. అది అవసరం లేదు. బూతులు మాట్లాడితే వాళ్ళకి వచ్చేది ఏముంది? ప్రజల దగ్గర ఉన్న ఆయనతో విలువ పోవడం తప్ప బూతులు మాట్లాడితే వచ్చేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడవచ్చు, బరాబర్ మాట్లాడవచ్చు. ఎవరు ఆపుతారు వాళ్ళని? అధికారంలో ఉన్నారు, ఏం కాదు. బట్ రేపు పొద్దున్న ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓటేసేటప్పుడు ప్రజలకైతే ఒక మైండ్లో ఒక ఆలోచన అయితే వస్తుంది కదా, ఎవడేం మాట్లాడిండు, దేనికోసం మాట్లాడిండు, వాళ్ళ బుద్ధి ఎట్లుందన్నది అయితే వస్తుంది కదా ఖచ్చితంగా. అధికారం అన్న ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడి నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడేం బిక్తారు అన్న కాడికి ఇట్లా మాట్లాడి ఇప్పుడు వచ్చి నేను ప్రజల కోసం మాట్లాడతా. ప్రజలంటే నువ్వు అధికారం ఉన్నప్పుడే ప్రజలకు ఏం చేయలేవు కాబట్టే కదా ఓడిపించారు ప్రజలు. నీకు దేనికి ఓటేయలేరు ప్రజలు? నువ్వు గుడివాడకి ఏమని చేసినావు అంటే ఏం చేసినావు ఒక 2 చెప్పు కరెక్ట్గా. గుడివాడ ప్రజలకి ఏం చేసినావు అని చెప్పి ఏం లేదు. మరి అధికారం నుండి ఏం లాభం? నువ్వు అధికారం నుండి ఏం చేయలేవు కాబట్టి ప్రజలు డిసైడ్ అయ్యి ఈ క్యాండిడేట్కి అధికారం వేస్ట్ అని చెప్పేసి నిన్ను ఓడగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా పనికిరాడు, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేయలేదని చెప్పి వాళ్ళు నమ్మిరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 సీట్లు ఇచ్చారు మొత్తానికి. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆ ప్రజలకి అసలు వాళ్ళు ఎంత పాపం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేశారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఓటేద్దాం అన్నక్కడికి రెడీగా ఉండి అంత ఘోరంగా ఓడించాలని ఓడించినట్టుంది.
క్లియర్గా అనిపిస్తుంది. ఆ 11 సీట్లు అనేది ప్రతిపక్ష హోదా కూడా లేదు అని అంటే ఈవెన్ క్రికెట్ టీంలో కూడా మినిమం 15 మంది ఉంటారు. ఒక మ్యాచ్ ఆడాలంటే 15 మంది ఉంటారు. సబ్ ఫీల్డర్స్ ఎవరికైనా ఏమైనా రీప్లేస్మెంట్ కోసం అని చెప్పో ఒక 15 మంది ఉంటారు. ఒక ముగ్గురు, ఒక ఇద్దరు బౌలర్స్ అడిషనల్ ఉంటారు, ఇద్దరు బ్యాట్స్మెన్ అలానే ఉంటారు. బట్ ఇక్కడ 11 సీట్లు అసెంబ్లీకి పోరు. నువ్వు ప్రజల్ని ఏం ప్రశ్నిస్తావు? అసెంబ్లీ ఏమైనా ప్రశ్నించేది ఉందంటే అట్లీస్ట్ గెలిచిన వాళ్ళు నువ్వంటే ఓడిపోయినా ఓకే, గెలిచిన వాళ్ళన్నా పోయి అసెంబ్లీలో మాట్లాడాలి కదా. అది జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరూ పోయి అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళ నియోజకవర్గం సమస్యలు లేకపోతే ప్రజలకు ఏమైనా కుటుంబ ప్రభుత్వం ఏమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే దానికోసమో అది పోయి మాట్లాడాలి కదా. మీరు అది ముందట గెలిచిన వాళ్ళేమో అసెంబ్లీకి పోరు, మాట్లాడరు. ఓడిపోయిన వాళ్ళేమో ప్రజలకు అందుబాటులో ఉంటాం, ప్రజల కష్టాలు తీరుస్తామని అంటారు. ఎట్లా తీరుస్తారు? ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఏదైనా ఒక మంచి చేయాలంటే ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక ప్లానింగ్, ఒక యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలి కదా. నువ్వు రాజకీయాలు నెక్స్ట్ యాక్టివ్గా ఉండొచ్చు. రాజకీయ నాయకులు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండవు. అంటే ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఏదో ప్రజల్ని వద్దనుకున్నట్టు కాదు. నీకు మళ్ళీ నువ్వు మంచి చేస్తావన్న ఆశ కలిగితే ఆ లోట్లు వేస్తారేమో నువ్వు రాజకీయాల్లో బరాబర్ యాక్టివ్గా ఉండొచ్చు. బట్ దేనికోసం ప్రశ్నిస్తావు? గెలిచిన వాళ్ళు ఎందుకు అసెంబ్లీకి పోతలేరు? ఇదే రోజు అని మాట్లాడిరా? ఇది మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎందుకు వస్తలేరంటే అది మాట్లాడరు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా మిగతాలన్నా వచ్చి మాట్లాడాలంటే అది మాట్లాడరు. గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి రారు, మాట్లాడరు. మీడియా ముందుకు వస్తారు, ఇగో ఇలాంటివన్నీ మాట్లాడతారు. అందరూ మాట్లాడాల్సిన దగ్గర ఏమో మాట్లాడరు, మీడియా దగ్గరికి వచ్చేమో మేము అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడతారు. దేనికి? మీడియాలో అంటే మీడియాలో మీరు మాట్లాడేది అందరూ చూసి నమ్ముతారని చెప్పా ఆ సభలు పెట్టారు. సిద్ధం సభలు అని చెప్పేసి పెట్టారు జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు. ఆ సభలకి ఎంత పైసలు ఖర్చు అయినాయో ఏందో అది తెలియదు. కానీ అసలు ఆ సభలకైతే మాత్రం వచ్చిన పబ్లిక్ చూసి ఇంకా నీతో పాటు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కొంతమంది. మీరెంతసేపు మైకుల ముందు ఇది చేయడం తప్ప రియల్గా ప్రజలకి ఏమైనా చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి రాకపోతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కొడాలి నాని అనే ఒక వ్యక్తికి అంత పేరు అంత ప్రఖ్యాతలు అన్నీ అక్కడ ఉన్న తర్వాత గుడివాడలో ఈ రేంజ్లో ఓడిపోయిందంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి కొడాలి నాని గారు కూడా. అరే మనం ఏం తప్పు చేసినాం. ఇప్పుడు ఏదైతే టోన్తో మాట్లాడారో, నిన్న మీడియాతో ఏదైతే టోన్తో మాట్లాడారో, అధికారం ఉన్నప్పుడు కూడా అదే టోన్తో కనుక మాట్లాడి ఉంటే మేబీ ఓడిపోకపోదేమో. గవర్నమెంట్ రావడం రాకపోవడం అది సెకండరీ. బట్ ఒక మనిషికి ఒక క్యారెక్టరు ఒక ఇదనేది ఉంటుంది. అది దానికి శృతి మించిపోతే ప్రజలు కూడా నచ్చరు. ప్రజలు కూడా గట్టిగా ఒక్కోసారి నేను గట్టిగా మాట్లాడితే హీరో అని నేను అనుకుంటా. బట్ తర్వాత అర్థమవుతుంది అంత గట్టిగా మాట్లాడేది లేకుండా అనవసరంగా మాట్లాడినా ఎవడింటాడు నేను గట్టిగా మాట్లాడతాను కానీ. 2 రోజులు చూస్తారు, 3 రోజు ఏం చేస్తారు? అమ్మో ఇక వీళ్ళు అధికారంలో ఉన్నందుకే ఇట్లా మాట్లాడతారు. వీళ్ళకి అధికారం వేస్ట్, వీళ్ళకి అధికారం ఇవ్వద్దు, ఎవరిని ఎడబెట్టాలనో ఆడబెడతారు ప్రజలు. ఇప్పుడు పెట్టినట్టు మీకు బైపాస్ సర్జరీ అయింది, తొందరగా కోరుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా యాజ్ ఏ హ్యూమన్గా ప్రతి ఒక్కరు కోరుకుంటారు. మీ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటారు. బట్ ఇక్కడ టీడీపీ క్యాడర్ కూడా చాలామంది వెయిట్ చేస్తారు. నువ్వు ఎప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడతావా, నీకు రివర్స్ కౌంటర్ ఎప్పుడు ఇద్దామని చెప్పి జనసేన టీడీపీ కార్యకర్తలు కూడా రెడీగా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో, నువ్వేం ప్రశ్నిస్తావో, వాళ్ళ కౌంటర్గా వీళ్ళు ఏమిస్తారో ముందు చూద్దాం. బట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడైనా ఏ రాజకీయ నాయకుడైనా సరే కూడా, నేను అంటే ఒక్కరైనా అంటలేను, ఎవరైనా సరే కూడా అధికారం ఉన్నా లేకున్నా ప్రజలతో కానీ మీడియా ముందు కానీ మాట్లాడే పద్ధతి కనుక కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఒక క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుతుంది. ప్రజలు నమ్మడం స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి నేను నమ్మడం స్టార్ట్ చేస్తారు. అధికారం అంటతోనే రెచ్చిపోవద్దు, అధికారంలో ఏం చెప్పి కుంగిపోవద్దు అన్నకాడికి పద్ధతి అనేది చాలా ముఖ్యమని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.